ఇక్కడ టీడీపీలో వైపు చూసుకుంటే ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆయన తనయుడు లోకేష్ కావచ్చు, ఇతరత్ర మంత్రులు కావచ్చు, ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన హయాంలో 1,00,000 కోట్లు సంపాదించాడు, 1,00,000 కోట్లు సంపాదించాడు, ఆ 1,00,000 కోట్లు తీసుకొని వచ్చి పెడితేగిన రాష్ట్రంలో ఉండే సమస్యలను తీరిపోతుంటే ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు సంపాదించారంటారా? తప్పండి, అన్యాయం, అక్రమం అది. ఎందుకంటే కొన్ని పేపర్లు కొన్ని ఛానళ్ళు ఆ రకంగా క్రియేట్ చేసి అవే ఆ పేపర్లో వచ్చిన డీటెయిల్స్ని ఎత్తకపోయి ఒక చిత్తు పేపర్ మాదిరి హైకోర్టులో వేసి వారికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈ కేసులుగా బరాయించి అయ్యే సిబిఐ కేసులు అయిపోయి అయ్యే ఈ రకంగా ఊరికి అబాస్పాలు చేయాలన్న ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా కూడా కామెంట్ చేసే పరిస్థితి ఎవరికీ లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ప్రాంత అభివృద్ధికి కానీ, ప్రజల అభివృద్ధికి కానీ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పనిచేయడం జరిగింది. సో ఆయన్ని కామెంట్ చేసే పరిస్థితే ఎవరికి ఉండేది కాదు, ఈ ప్రతిపక్షానికి కానీ ఎవరికి కానీ. అటువంటి దాన్ని ఈ రకంగా తీసుకొచ్చి అవినీతి ఈ కార్యక్రమం అని పులిమి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు బతికుండగా ఎక్కడ కూడా ఎవరు కామెంట్ చేసిన పరిస్థితి లేదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేసేదానికి రాజశేఖర రెడ్డి గారి, ఎందుకంటే ఆయన ఒక దేవుడి మాదిరి ప్రజల్లో, అందరి ఇళ్లలో, అందరి మనసుల్లో రాజశేఖర రెడ్డి గారు నిలిచిపోయినారన్నమాట. సో దాన్ని తుడిచేయాలన్న ఉద్దేశంతో కొన్ని పేపర్లు, కొన్ని ఛానళ్ళు ఈ రకంగా అవినీతి అనే బుడద జల్లి ఆ రకంగా చేసే కార్యక్రమంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రకంగా చేయడం జరిగింది తప్ప ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు బతికున్న కాలంలో, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఆయన సొంత బిజినెస్లు చూసుకుంటున్నారు తప్ప ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్కు ఫోన్ చేసినాడని కానీ, ఆయన ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో బిజినెస్ చేయడం కానీ ఇంకోటి కానీ చేసిన పరిస్థితే లేదు. అంటే అప్పటి విషయం తీసుకుంటే అప్పట్లో ఐఏఎస్ అధికారులు కాబట్టి, ఇతరత్ర ముఖ్యమైన నాయకులు కాబట్టి అందరూ కూడా కొన్ని స్కామ్లలో ఉన్నట్లు కోర్టులో కూడా ఇప్పుడు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. అసలుకి ఇప్పుడు చాలా కేసుల్లో అందరు ఐఏఎస్ ఆఫీసర్లను ఆల్మోస్ట్ అందరికీ క్లీన్ చిట్ ఇచ్చి బయటికి పంపించడం జరిగింది. అంటే నిమ్మగడ్డ ప్రసాద్ విషయంలో కూడా ఇప్పుడు ఆయన కేవలం ఈ క్రిమినల్ కేసులకు సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఉందనేది మా టీవీ అనుమతులు కూడా రద్దు చేసినట్టు తెలుస్తుంది. అసలు అతని భాగస్వామ్యం ఉంది దాంట్లో అనేది. నిమ్మగడ్డ ప్రసాద్ కూడా ఈ మధ్య కాలంలో జగన్ గారికి దూరం ఉంటున్నారు, అంటే వైసీపీ కార్యక్రమాలకే దూరంగా ఉంటున్నారు. అంటే గతంలో కొన్ని విషయాల్లో భూదందాల విషయంలో కూడా ఆయన పాత్ర ఉందనే ఉద్దేశంతో వచ్చింది. అదేం కాదండి, ఎందుకంటే నిమ్మగడ్డ ప్రసాద్ గారు యాజ్ ఏ బిజినెస్ మ్యాన్ అతని బిజినెస్ ఇప్పుడు ఈడీ కూడా కొన్ని జగన్ గారికి సంబంధించి ఈడీ అటాచ్మెంట్స్ కూడా వచ్చాయి కదా. ఇప్పుడు జగతి పబ్లికేషన్స్ కూడా ఈడీ అటాచ్మెంట్లోకి వచ్చింది. అంటే ఇవన్నీ ప్రూవ్ కాకోకుండానే ఈడీ అటాచ్మెంట్స్ ఎలా తీసుకుందంటారు? మామూలుగా ఏమవుతుందంటే ఏదైతే ఈ కోర్టులో ఉందో, సిబిఐ కోర్టులో ఉందో దానికంటే బాగా కూడా ఈడీ బాగా తరోగా పరిశీలించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో ఇప్పుడు ఏదైతే కోర్టులో ఉందో ఆ కోర్టుకు సంబంధించి ఈరోజు కాకుంటే ఇంకొక 6 నెలలకో, ఇంకొక సంవత్సరానికో, ఇంకొక 5 ఏళ్లకో క్లీన్ చిట్ రావాల్సిందే. ఖచ్చితంగా 2019 ఎన్నికల నాటికి జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ చిట్ వస్తుంది అనుకుంటున్నారా? డెఫినెట్గా 2019 అని నేను చెప్పను, కానీ కోర్టులో వ్యవహారం కాబట్టి అది ఎప్పుడైనా కూడా క్లీన్ చిట్ ఇవ్వాల్సిందే. అంటే ఎందుకంటే వీళ్ళు ఎవరు కూడా అతను ఆయన ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డిగా ఉన్నప్పుడు అతను ఈ కార్యక్రమాలు చూసేవాడు కాదు, అతను ఎక్కడో బిజినెస్ చేసుకునేవాడు. సో అతనికి దీనికి ఏమాత్రం సంబంధం లేదు. ఊరికే ఏదో బోడిగుండుకు మోకాలికి లింకు పెట్టినట్టుగా ఎన్నో బొడిగుండుకు నొప్పి వస్తే మోకాలకు రుద్దుకున్నారంట. ఆ రకంగా సంబంధం లేని వ్యవహారాలలో ఇరికించడం జరిగింది కాబట్టి తప్పకుండా అది ఫేస్ చేయాల్సిందే. ఎందుకంటే కోర్టులో ఉన్నప్పుడు తప్పకుండా ఫేస్ చేయాల్సిందే. కోర్టులు ఎప్పుడైనా కూడా క్లీన్ చిట్ డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన అవసరం తప్ప. 2019 ఎన్నికలకు ముందే క్లీన్ చిట్ వస్తే ఒక కడిగిన ముత్యముల ప్రజల ముందుకు వస్తే ప్రజాదరణ ఎక్కువ ఉంటుంది కదా. అంటే ఇవన్నీ కూడా ఒకవేళ క్లీన్ చిట్ రాకపోతే 2019లో కూడా అధికార పార్టీ కొంచెం విమర్శలు చేసే అవకాశం ఉంటుంది కదా. అంటే అంత లోపల వస్తుందంటారా? అంటే ఎప్పుడన్నా రాని, కోర్టును మనము డిక్టేట్ చేయలేము కదా. అంటే 2019 ఎప్పుడన్నా రిజల్ట్ అదే. జడ్జిమెంట్ వచ్చేటప్పటికి అతనికి క్లీన్ చిట్ వస్తుందని మేమైతే భావిస్తాం. 2019 సంబంధం లేని వ్యవహారం, అతను ఏమాత్రం లేదు కాబట్టి డెఫినెట్గా అతనికి క్లీన్ చిట్ వస్తుందని మేము భావిస్తాం. 2019కి ఇవన్నీ కూడా ప్రతిబంధకాలుగా కావంటారా? ప్రతిబంధకం అనే ప్రశ్నే లేదు. ఎప్పుడన్నా రిజల్ట్ రానిలేండి. రేపు జడ్జిమెంట్ వచ్చినా కూడా
జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చిట్ వస్తుందనే మేము భావిస్తాం. ఎందుకంటే దాంట్లో అతనికి సంబంధం లేని అన్నీ కూడా అతనికి దాంట్లో ఇరికించడం జరిగింది కాబట్టి ఒట్టి రాజకీయ బురద తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు. ఏదైనా ఎప్పుడన్నా రిజల్ట్ రానివ్వండి, ఆ రిజల్ట్లో క్లీన్ చిట్ వస్తుందని మేమైతే భావిస్తాం. సో ఇదే కాకుండా ఒక కోర్టులో ఉన్నదే కాకుండా ఈడీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, అది కోర్టు కాదు. ఈడీ కోర్టు అనేది ఉంటుంది కానీ ఈడీ అనే విభాగం అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్. సో వాళ్ళు ఏం చెప్తే అది చేసే కార్యక్రమం జరుగుతుంది. గతంలో సోనియా గాంధీ వీళ్ళు ఏం చెప్తే కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏం చెప్తే అది చేయడం జరిగింది. సో ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చెప్తే అది జరిగే కార్యక్రమం జరుగుతుంది. ఏదైనా కూడా కోర్టులు అనేటివి ఉన్నాయి, కోర్టులపైన మాకు విశ్వాసం ఉంది. డెఫినెట్గా క్లీన్ చిట్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఇటీవల కృష్ణా పుష్కరాలకు సంబంధించి ఆహ్వానించడం రావెళ్ళ కిషోర్ బాబు వీళ్ళు వెళ్తే కూడా సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు, 2 సార్లు కూడా అపాయింట్మెంట్ అసలుగా చాలాసేపు కూర్చోబెట్టాడు అంటున్నారు. ఒక అధికార పార్టీ మంత్రి అయితే ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నారు ఈయన, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు ఆయన ఇంట్లో లేనప్పుడు పోవడం అనేది జరిగింది, ఇంట్లో లేరు కాబట్టి వెనక్కి రావడం జరిగింది, మరుసటి రోజు పోవడం జరిగింది. ఆయన టీ తాగుతా పేపర్లో ఫోటోలు కూడా రావడం జరిగింది. సో ఎవరిని అక్కడ అవమానపరచడం జరిగింది, వాళ్ళే బయటకు వచ్చి మళ్ళీ బురద జల్లే కార్యక్రమం చేయడం జరిగింది అన్నమాట. అందుకు తప్పనిచ్చి ఎవరిని కూడా అక్కడ అవమానం చేసే కార్యక్రమం జరగదు, ఎవరిని ఏమి చేసే ఏమి చేసినా. కానీ ఇతనికి ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా వాళ్ళు సరైన గౌరవం ఇవ్వలేదు అనేది మేము అనుకుంటాం. ఎందుకంటే నువ్వు ఢిల్లీ అంతా తిరిగితివి, ప్రపంచంలో ఉన్న నాయకులందరినీ పిలిస్తే కృష్ణా పుష్కరాలు జరుగుతుందని, సైమల్టేనియస్గా ఈడ కూడా పిలిచే కార్యక్రమం చేయవచ్చు. నువ్వు అది పుష్కరం మొదటి రోజు అంతా అయిపోయిన తర్వాత 2వ రోజు రావెల కిషోర్ బాబు పోవడం జరిగిందన్నమాట. అంటే నువ్వు ఎప్పుడు అంటే పని అయిపోయిన తర్వాత నువ్వు పిలిచే కార్యక్రమమా అన్నమాట. నువ్వు అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత నువ్వు పిలుస్తావా ఏంటి పరిస్థితి? పెళ్ళికి ముందు పిలుస్తావు కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత మరుసటి రోజు నువ్వు శోభనాన్ని పిలుస్తావా? కాదు కదా. అట్లా వాళ్ళు ఆ ప్రతిపక్ష నాయకునికి ఇచ్చే గౌరవం ఈ అధికార పార్టీ ఇవ్వడం లేదని మేము భావిస్తాము. మళ్ళీ ఆగస్టు 15 అప్పుడు గవర్నర్ ఇచ్చిన విందులో సైతం జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు 2 సార్లు ఎదురుపడిన కూడా షేక్ హ్యాండ్, చివరికి 3వసారి షేక్ హ్యాండ్ ఇచ్చారనేది కూడా పత్రికల్లో వచ్చింది. కాదు అట్లేం కాదు, మామూలుగా బిజీగా వెళ్తుండవచ్చు. చంద్రబాబుకు జగన్మోహన్ రెడ్డి కనపడిండకపోయిండొచ్చు. జగన్మోహన్ రెడ్డికి అంటే ఎట్లా సన్నగా ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు సన్నగా ఉంటారని ఏమైనా కనిపించలేదా? ఎట్లా అంటారు? ఉండవచ్చు, అదేం కాదు. ఫార్మల్గా ఎవరైనా ఎవరు కనపడినా కూడా కరచాలనం చేయడం అనేది, పలకరించడం అనేది జగన్మోహన్ రెడ్డి అయితేనే రాజశేఖర రెడ్డి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు నవ్వులోనే అందరినీ పలకరించే కార్యక్రమం. నవ్వడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడు. సో చంద్రబాబుకు ఉన్న లక్షణం ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం. ఏ లక్షణం అంటారా చంద్రబాబు నాయుడుది? అదే నవ్వు లేకపోవడం అనేది లేకపోవడం ఏమంటారు చంద్రబాబు నాయుడు? తెలిసిన విషయమే కదా. సో ఆ రకంగా అతను పలకరికపోయిండొచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డిలో ఆ లోపం ఉండే. చంద్రబాబు నాయుడుకి నవ్వకపోవడం వెనక ఉన్న ఇదేమంటారు? అంటే అది రోగమే కదా అది. మరి ఎన్టీ రామారావు అన్నాడు, ఆయన రాజకీయాలు రాకముందు రారాజుగా బతికాడు. ఇక్కడ కొత్తగా వచ్చి ఆయనకి అనుభవించింది లేదు, అక్కడికి వచ్చి కష్టపడ్డాడు తప్ప. నేను 2 సార్లు ఆయనతో నవ్వుతానేవాడిని. రారాజులాగా బతికారు. ఇక్కడ కొంతమంది గాడిదలను పోషిస్తున్నారు. మీరు మీ పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ పెద్ద తేడా ఏం లేదు కొన్ని విషయాల్లో చూసినట్టయితాను. అందుకోసం మీరు వచ్చి చెప్పాను ఆయన కొంచెం నేను బాగా